నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. 3 బిఘా కారిడార్ బంగ్లాదేశ్కి వెస్ట్ బెంగాల్కి మధ్య ఉన్నది. అక్కడ కొన్ని ప్రొటెస్ట్లు అవుతున్నాయి. యువతలేమో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, భారత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు మరి గస్తీ కాస్తూ అక్కడ నుంచొని ఉన్నారు. అవతలేమో నినాదాలు చేస్తున్నారు. మనం కొన్ని సందర్భాల్లో కొన్ని సన్నివేశాలు ఏంటంటే మనం కళ్ళతో చూసిన కూడా అది నిజమని నమ్మలేని పరిస్థితి. పిక్చర్ అలా పోర్ట్రే అయింది బయటికి. బంగ్లాదేశ్ వైపు నుంచి చొరబాటుదారులు వచ్చేసి అక్కడ 3 బిఘా కారిడార్ దగ్గర పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. మీ సంగతి తేలుస్తాం, బిఎస్ఎఫ్ ఒళ్ళు దగ్గర పెట్టుకో. దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ స్టోరీస్. మనం ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో, ఎవరిది ఆ సెక్షన్ ఆఫ్ మీడియా? నెరేటివ్ బిల్డింగ్ ఎవరు చేస్తున్నారు ఇక్కడ? చైనా స్పాన్సర్డ్ మీడియా చేస్తుంది. దరిద్రము దురదృష్టం ఏంటంటే ఆ చైనా స్పాన్సర్డ్ మీడియాకి ఇండియాలో చాలా బలమైన ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు రాస్తున్నారు. బంగ్లాదేశీ చొరబాటుదారులు భారతదేశం బిఎస్ఎఫ్ జవాన్ల మీద రాళ్లదాడి చేస్తున్నారు. కర్రలతోటి ఇలాగా కర్రసాము చేసుకుంటూ బెదిరిస్తుంటే వీళ్ళు AK-47 పెట్టుకుని కూడా ఏం చేయలేకపోతున్నారు. వినటానికి చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ లాగా ఉంది కదా. దీన్ని నెరేటివ్ బిల్డింగ్ అంటారు. చైనా అండ్ పాకిస్తాన్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఎట్ నెరేటివ్ బిల్డింగ్. ఒక కథనాన్ని చాలా అద్భుతంగా జనాల్ని నమ్మించేలాగా రాయటము, చూపించడం అనేది అటు విజువల్స్ సహాయంతో, ఇటు ప్రింట్ ద్వారా, డిజిటల్ మీడియా ద్వారా ఆ చైనా అండ్ పాకిస్తాన్ చేస్తున్న ఈ నెరేటివ్ బిల్డింగ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం అన్నమాట. వాస్తవంలోకి వద్దాం ఇప్పుడు. అది అక్కడ సీన్ కట్ చేసి వాస్తవంలో